హాయ్ ఫ్రెండ్స్, 6,000 బడ్జెట్ ట్రిప్ వేయాలనుకుంటే ఒకసారి విజయవాడకి అయితే ట్రిప్ వేయండి. ఎంతో బాగుంటది అక్కడ. ఇప్పుడు నేను కోటూరు నుంచి విజయవాడకి అయితే వెళ్ళబోతున్నాను. అది డైరెక్ట్ గా కాదు, తిరుపతి నుంచి. మన కోటూరు నుంచి ట్రైన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల నేను తిరుపతి నుంచి అయితే వెళ్ళాను. తిరుపతి నుంచి అయితే చాలా ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి. మేమైతే 1 వీక్ ముందు నుంచి అయితే ట్రైన్స్ అనేది బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కోటూరు నుంచి తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాము. మీరు చూసేదే తిరుపతి బస్ స్టాండ్. తిరుపతి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ జస్ట్ ఒక 5 మినిట్స్ లో నడిచిపోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ నైట్ వ్యూ అయితే చూడండి, ఎంతో బాగుంది ఇక్కడ. కొంతమంది తెలియని వాళ్ళైతే ఆటో వాళ్ళ దగ్గర అయితే మోసపోతారు. అలా మోసపోవద్దు, ఎందుకంటే రైల్వే స్టేషన్ కి బస్ స్టాండ్ కి చాలా దగ్గర. నేను విజయవాడకి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ నైట్ అయితే వర్షం పడింది. చూడండి ఎలా ఉంది వర్షం వాతావరణం, ఎంతో బాగుంది కదా ఇక్కడ. నేను విజయవాడకి ఎందుకు వెళ్ళానంటే కొన్ని మంచి ప్లేసులు మీకు చూపించడానికి అయితే వెళ్ళాను. నేను నా కళ్ళతో మరెన్నో మంచి ప్రదేశాలను మీకు చూపించాలని అనుకుంటున్నాను. చేయాల్సింది ఒకటే ఒకటి, నాకు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నేను ఇలాంటి మరెన్నో మంచి ప్రదేశాలను మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం విజయవాడకి ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే దేవతల కన్నా శక్తివంతమైన అమ్మవారి గుడికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ అమ్మవారికి కోపం వస్తే దేవతలు రాక్షసులతో సహా ప్రతి ఒక్కరూ భయపడతారు ఈ అమ్మవారికి. ఈ అమ్మవారి కోపం అలాగుంటది, ప్రేమ కూడా అంతే విధంగా ఉంటది ఈ అమ్మవారిది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మనందరికీ అమ్మ, అలాగే ఈ ప్రపంచానికి అమ్మ, మన దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు దుర్గమ్మ గుడికి ఎంత మంది వెళ్ళారో కామెంట్ చేయండి. తెల్లవారుజామున అయితే ఈ వీడియో తీశాను. ఎంత బాగుందో చూడండి ఇక్కడ లొకేషన్. ఇక్కడ ప్రకృతి చూడండి ఎంత పచ్చగా ఉందో ఇక్కడ. అలాగే ఆ కొండలను అయితే చూడండి ఎంత బాగున్నాయో. మీరు విజయవాడకి వెళ్ళేటప్పుడు ఈ లొకేషన్ అయితే చూసింటే కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో ఈ లొకేషన్. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా అనిపించింది. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇప్పుడు మీరు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంతో బాగుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నైట్ టైం లో అయితే ఇంకా చాలా బాగుంటది. నైట్ టైం వీడియో కూడా తీసాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసే ఈ ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ కృష్ణా నదిపై అయితే నిర్మించబడింది. ఈ ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ యొక్క పొడవు 1223.5 మీటర్లు అయితే ఉంటది. దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంటది ఈ బ్రిడ్జి. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం 1954 ఫిబ్రవరి 13 అయితే మొదలైంది. అలాగే ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మాణం 4 సంవత్సరాల తరువాత 1957 డిసెంబర్ నాటికి అయితే పూర్తయింది. అలాగే ఈ బ్రిడ్జి పై 1957 డిసెంబర్ తర్వాత అయితే రాకపోకలు అయితే మొదలయ్యాయి ఈ బ్రిడ్జి పై నుంచి. అలాగే ఈ కృష్ణా నది నుండి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోని 13.8 లక్షల ఎకరాలకైతే నీరు అందుతుంది ఈ కృష్ణా నది నుండి. బ్రిడ్జి పై నుంచి అయితే చూడండి అమ్మవారి గుడి ఎంత బాగా కనపడుతుందో, చాలా బాగా కనపడుతుంది కదా ఈ బ్రిడ్జి పై నుంచి అమ్మవారి గుడి. దుర్గమ్మ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నమాట దుర్గమ్మ. విజయవాడలో ఉన్న ప్రతి బ్రిడ్జి కింద వాటర్ అయితే ఉంటాయి, అవి ప్రవహిస్తూనే ఉంటాయి వాటర్ అయితే. ఈ విధంగా విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా నీళ్ళు అయితే కనపడతాయి. ఇది ఒక అదృష్టం అనుకోవచ్చు మనకు. అదే విధంగా అమ్మవారి టెంపుల్ అయితే నైట్ అయితే చూడండి ఎంతో బాగుంటది. మీరు ట్రైన్ లో లాంగ్ డిస్టెన్స్ లో ఏ టెంపుల్ కి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం విజయవాడకి అయితే చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూసేదే విజయవాడలోని రైల్వే స్టేషన్. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తానే మనకు ఆటోలు ఉంటాయి. స్టేషన్ నుంచి దుర్గమ్మ గుడి దాకా 1 పర్సన్ కి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఆటో ఛార్జెస్ తెలియని వాళ్ళ దగ్గర అయితే చాలా ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు, అది తెలుసుకొని అయితే వెళ్ళండి. ఆటో వాళ్ళ దుర్గమ్మ గుడి అంటే కృష్ణా నది దగ్గర అయితే దింపుతారు. ఈ కృష్ణా నది అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ కృష్ణా నదిలోనే బోటింగ్ ఏరియా ఉంటది. ఆ బోటింగ్ ఏరియా అయితే తప్పకుండా చూడండి. దర్శనం అయిపోతానే మెయిన్ రోడ్ లోకి వచ్చి ఆటోల దగ్గర భవానీ ఐలాండ్ అంటే వాళ్ళే తీసుకువెళ్తారు. 1 పర్సన్ 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అక్కడ కృష్ణా నది దగ్గర ఇలాంటి ట్యాప్లు అయితే ఉంటాయి. ఈ ట్యాప్ లో మనం స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. దుర్గమ్మ గుడికి నేను వెళ్ళింది అయితే ఫస్ట్ టైమే, కానీ ఫస్ట్ టైమే నేను చీర అయితే అమ్మవారికి ఇచ్చాను. అమ్మవారి చీర టెంకాయ సెట్ 100 అయితే ఛార్జ్ చేస్తారు అమ్మే వాళ్ళు అక్కడ. దుర్గమ్మ గుడి దగ్గర ఫ్రీ బస్సులు కూడా అయితే ఉన్నాయి, అవి ఎక్కడికి అయితే మటుకు తెలియదు మనకు. దుర్గమ్మ గుడి దగ్గర లొకేషన్ అయితే చూడండి ఎంతో బాగుంది. ఇక్కడ పచ్చని కొండలతో చూడండి ఒకసారి ఇలా ఎంత బాగుందో ఈ లొకేషన్. ఇక్కడైతే జనాలు కూడా చూడండి చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ దుర్గమ్మను దర్శించుకోవాలంటే ఆ కనిపించే 7 అంతస్తులను అయితే మనం ఎక్కాలి. టెంపుల్ దగ్గరకు మనం వెళ్తానే మనకి ఏదో తెలియని ఆనందం అయితే మనకు కలుగుతుంది. నాకు ఈ అంగడిలో అయితే మనకు టెంపుల్ లోపలికి వెళ్లే దారిలో అయితే కనపడతాయి మనకు. ఇక్కడ మన కాకిదారాలు అవి అనేటివి ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేదే అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూసే 7 అంతస్తులు అయితే ఎక్కాలి మనము. ఇక్కడ 7 అంతస్తులు ఎక్కని వారి కోసం లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ లిఫ్ట్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం టెంపుల్ కింద మన ఫోన్స్, బ్యాగ్స్, చెప్పుల్స్ అనేది అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. అని చాలా మంది కొండపైకి ఫోన్స్ తీసుకెళ్లి ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటారు. అని అమ్మవారి టెంపుల్ లోకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫోన్ అయితే అలో చేయరనమాట. ఇప్పుడు మనం అమ్మవారి గురించి మాట్లాడుకుంటే అమ్మవారి టెంపుల్ విజయనగరంలోని కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద అయితే ఉంది. ఈ అమ్మవారి టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో 2వ అతి పెద్ద దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అమ్మవారు మనకు త్రిశూలంతో మహిషాసురుని పొడుస్తున్నట్టు మనకైతే దర్శనమిస్తుంది ఈ ఆలయంలో. ఇప్పుడు మీరు చూసేది ఈ ఆలయంలోని దుర్గమ్మ వారి యొక్క గోపురము. ఈ అమ్మవారి టెంపుల్ లో జనాలు అయితే చూడండి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ జనాలు. ఇక్కడ అందరూ మెయిన్ గా
ఫొటోస్ వీడియోస్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు ఇక్కడైతే. అలాగే ఇక్కడ అమ్మవారి దర్శనం కొరకు టోకెన్స్ కూడా ఉంటాయి, అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటది. మనం దర్శనం కొరకు టోకెన్స్ తీసుకోవాలంటే 100, 200, 300 అయితే ఉంటాయి మనకు టోకెన్స్. అమ్మవారిని అయితే చూడండి ఎంతో బాగుంది అమ్మవారి. ఇక్కడ అమ్మవారి దగ్గర జనాలు అయితే ఫోటోలు వీడియోలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అమ్మవారు అంత బాగుందన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే మనకు పైన దుర్గమ్మ టెంపుల్ నుండి కింద విజయవాడ అయితే మనకు మొత్తం కనపడుతుంది. ఎంతో బాగుంటది ఇక్కడ వ్యూ అయితే. ఒకసారి మీరు ఇక్కడ ఈ వ్యూ అయితే గమనించండి, ఎంతో బాగుంది. ఇక్కడ మనకు విజయవాడ మొత్తం అయితే కనపడుతుంది ఇక్కడ నుంచి చూడండి. అలాగే మనకు విజయవాడలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ నుంచి అయితే చాలా బాగా కనపడుతుంది. అమ్మవారి టెంపుల్ కి వెళ్తే మటుకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూడండి. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కిందికి దిగాలంటే మనం లిఫ్ట్ లో అయితే కిందికి దిగాలి. మనం లిఫ్ట్ లో కిందికి దిగుతానే మనకు లడ్డు కౌంటర్లు అనేవి కనపడతాయి. ఇక్కడే అమ్మవారి లడ్లు ప్రసాదం అయితే ఇక్కడే తీసుకోవాలి మనం. ఇప్పుడు మీరు చూసేదే ఇక్కడ అమ్మవారి యొక్క ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం ఎంతో టేస్ట్ గా ఉంది, ఎంత బాగుంది అన్నమాట ఈ అమ్మవారి యొక్క ప్రసాదం. ఇక్కడ మనం అమ్మవారిని దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి అలాగే వినాయక స్వామి అయితే ఉంటారు, ఇక్కడ దర్శించుకోండి. అలాగే మీరు విజయవాడలోని అమ్మవారి టెంపుల్ మరెన్నో మంచి ప్లేస్లను చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే అప్లోడ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. నెక్స్ట్ వీడియో ఇంకా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.